అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఏందంటే ఇది ప్రతి పని కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఇక ఏందంటే నిజామాబాద్ వెళ్ళాం కదా, అక్కడనైతే ఏమేం చేస్తా అన్నది ఇక మొత్తం ప్రాసెస్ చూడుండ్రి. కొద్దిగానే తీసినాము, కానీ కొద్దిగా తీసినా కానీ మీకు అవసరానికి వచ్చేటివి అన్నీ పర్ఫెక్ట్గా చూపించాలని, కొద్దిగా అయినా కానీ వీడియో పెట్టాలి కదా, మన వాళ్ళకి చూపెట్టాలి కదా నేను ఏం చేసిన అన్నది. ఇప్పుడైతే స్వీట్ కార్న్ పకోడీ. స్వీట్ కార్ను ఉండే ఒక 2 కంకులు ఉంటే మా మన్మరాన్లు పొద్దున టిఫిన్ లాగా తింటారని ఇక గొలిసి అది మీకు వీడియోలా పెడతా. తర్వాత ఫుడ్ నేత్రా ఛానల్ పెడతా. ఫుడ్ వీడియో అందులో ఉంటుంది కదా, అందులో పెడతా. ఇంకా పెట్టలే ఇటువంటిది ఫుడ్ది. మీకు ఎట్లా చేసినా మీకు ఒక డౌట్ ఉంటుంది అది ఎట్లా చేసినా అన్నది. ఇక అదైతే తేజనైతే చేస్తుంది. ఇంకా ఏంటంటే స్వీట్ కార్న్ అంటే టేస్ట్ బాగుంటుంది ఆ పకోడీ. ఇక మా చిన్న మన్మరాలు తింటుంది, ఓహో ఇట్లా బాగుందని చెప్తుంది. ఇక టీ పెట్టుకున్నాం. ఇక టీ పెట్టుకొని ఇప్పుడైతే పొద్దున చాలా పనులు ఉంటాయి. ఇక పులిగూర చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని కొన్ని మాట్లాడుకున్నాము. ఇక ప్రతి పని కూడక ఇక మా పెద్ద బిడ్డనైతే ఇప్పుడు దేవుళ్ళని గడిగింది, బొట్లు పెడుతుంది. ఇదే ఆమె ఏంటంటే కొండగట్టుకు అలా కులదేవంత అని వాళ్ళు సంవత్సరానికి ఒకసారి పోతారన్నట్టు. ఇక అక్కడ ఆమెకు ఇవ్వని దాకా ఒక పొద్దులు పట్టలే. ఇప్పుడు ఒక పొద్దు శనివారం ఒక పొద్దు పట్టుకున్నది. ఇక శనివారం ఈరోజు ఏంటంటే మేము పోయినాకంటే ఒకరోజు ముందు ఇది ఇంకా ఫంక్షను ఇంకొక రోజు ఉన్నది. ఇక ముందు రోజు ఇక పులిగూర చేయి మమ్మీ ఇక అంటే పులుసు ఉడకబెట్టిన. ఇప్పుడైతే అన్నం తాలిపేస్తున్నా. పొద్దున నైట్ అన్నం ఉంది, అది వేస్ట్ అవుతుంది. మనం ఎండాకాలం మాత్రం తొందరగా ఉదయించుకొని అది ఏదన్నా ఒకటి చేసేసుకోవాలి. నైట్ కొద్దిగా మిగులుతుంది అనుకో, అన్నం అయితే పడేయద్దు. అన్నం అంటే ఏంటంటే మనకి అన్నం పడేసినాం అనుకో మనకు దొరకదు ఉడక. ఇక అట్లా నాకు అన్నం పడేసుడు ఇష్టం ఉండదు. ఏదన్నా ఒకటి రెడీ చేస్తాను, నిమ్మకాయతోటన్నా మామిడికాయతోటన్నా. ఇప్పుడు మామిడికాయలు బాగా వస్తాయి, ఆయన మామిడికాయ గీకాలి, అది చేయాలి అంతే. గీరి అయితే చేసేస్తా, అట్లా చేస్తా. నిమ్మకాయతో చేస్తా. ఇక ఎన్నో రకాలు చేస్తా. ఇంట్లో పులుసు పెట్టింది ఉంటుంది అనుకో, మనము పులిగూర పులుసు పెడతాం కదా, ఒక డబ్బాలు నింపి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇక మనం ఎప్పుడైనా కావాలనుకుంటే కూడా నైట్ అన్నం ఉన్నది అనుకో అప్పుడే కలిపేస్తే ఇక మంచిగా పులిగూర లెక్క దేవుని ప్రసాదం లెక్క తినచ్చు కదా. ఇక అట్లా మా బిడ్డకు గుడక పులుసు పెట్టి అక్కడ పెట్టేసి వచ్చిన. కలిపే మందం అయితే కలిపిన. ఇక ఇప్పుడైతే నేను ఏమేమి ఫంక్షన్కి ఏమేమి బౌల్ కావాలి చిన్నగానే వేసిరు కదా, లోపల ఇంట్లో చేసుకుంటాం అనుకున్నారు. ఏదో దగ్గర మా కుటుంబమే పిలుచుకున్నాం. ఇక పిలుచుకుని కుటుంబమే, ఇక అంత దూరం ఏం పిలవలే. ఇక బౌళ్ళు ఏవేవి అవసరం ఉంటుంది రేపటికైతే అని అన్నీ చూస్తున్నా నేను. ఇక అన్నీ చూసుకొని మనము రెడీ చేసుకోవాలి కదా, చిన్నదైనా పెద్దదైనా. ఇక సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు. ఇక ఎంత చిన్నగా చేద్దామని చిన్నగా కాదు, ఇక ఏదో ఇక పెద్దగానే అవుతుంది. ఇక ఏంటంటే మనం కొద్దిగా అంటాం కానీ కొద్దిగా కాదు ఏది కానీ. ఈ ఇంట్లో అన్నట్టుగా ఏదో చిన్న ఫంక్షన్ లాగా చేసుకున్నాము. మేము చేసుకొని ఒల్లెలు కట్టించుకున్నట్టు అయింది. ఇక చేసే ప్రాసెస్ పక్క చేసినాం అన్నీ. అమ్మమ్మ చేసే ప్రాసెస్ పక్క చేసిన. ఇక వాళ్ళు చిన్నగా చేసుకున్నా పెద్దగా చేసుకున్నా మనకు అవసరం లేదు. ఇక ఇప్పుడైతే నేను ఇది పులుసు పెడతాని చింతపండు ఉడకబెట్టిన. ఇదైతే ఇక అన్నీ పులిగూరకు సంబంధించినవి మనం దేవుని కాడ చేస్తాం చూడు, దేవుని ప్రసాదం కాడ చేస్తాము. ఆ రకంగా దేవుని దగ్గర చేసుకున్నట్టే మనము అక్కడ గుళ్ళల్లో పోతే ఆ ప్రసాదం ఇస్తారు చూడు, ఆ రకంగా మనల్లో ఉన్నది. నేత్ర ఫుడ్ ఛానల్ ఉన్నది ఇది పులుసు అన్నది, పులిగూర గుడక. నేను పులిగూర ఎన్నో రకాలు చేస్తా. ఒక 2-3 రకాలు చూపించిన. వినాయకుడిది చూపిస్తా, గుళ్ళకాడిది చూపిస్తా, వేరే జాలు చేసింది చూపిస్తా. ఎన్నో రకాలు 4-5 రకాలు పులిగూర చూపిస్తా నేను. ఇక పులిగూరలా ఇదొక రకం. ఇది ఇక టేస్ట్ ఇది కూడా బాగుంటుంది. దేని టేస్ట్ దానికే ఉంటుంది, ఏదేం తగ్గది. ఇక దాని టేస్ట్ దానికే ఉంటుంది, దీని టేస్ట్ దీనికే ఉంటుంది. ఇక ప్రతిదీ ఉడక అంతే. ఇక మన మటన్ అయినా కానీ ఎన్నో రకాలు చేస్తాం, చికెన్ అయినా ఎన్నో రకాలు చేస్తాం, కూరగాయలు కూడా ఎన్నో రకాలు చేస్తాం. ఇప్పుడైతే నేను పులుసుకు అవి ఏంటంటే తాలింపు పెట్టిన. అది పప్పులు, పల్లీలు, ప్రతిదీ అన్నీ వేసి మనము పులిగూర కలుపుకుంటున్నాము. ఇక ఇదైతే కలిపి పెడుతున్నాం. మళ్ళీ తెల్లారి కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు పిల్లలు తినే మందం అయితే కలిపి పెడుతున్నా. ఇక ఏంటంటే సత్యనారాయణ వ్రతం చేసుకుంటేంది పులిగూర ఇవన్నీ ఉంటేనే మంచిగా మనకు ఒక దేవుని ప్రసాదం ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక సిర పులిగూర ఇక మనకు ఏంటంటే ఇది కూరగాయలే కదా, మనం ప్రతిదీ కూడా పులిగూర లేనిదంతా వేస్ట్. మనము పులిగూర చేయకుండా ఇవ్వకుండా ఏ ప్రసాదాలు చేసినా కూడా పులిగూర ఉన్నదంటే అది అన్నంతో అది దేవుని ప్రసాదం తిన్నాను. మరి దేవుని దగ్గరికి పోతే అది ఇస్తారు కదా మనకు, పులిగూరనే ఇస్తారు. పులిగూర ప్యాకెట్లు తిని మనము ఆ రోజు
మనకు అన్నం తినాలని కొడుకుండదు దేవుని దగ్గరకు పోతే. అసలు పులిహోర ప్యాకెట్లు ఎక్కడైనా మనం తిరుపతి పోయినా కానీ ఇక్కడ మనకు రైస్ పెడతారు, పప్పుచారు పోస్తుంటారు. ఆ ప్రసాదం తినాలనిపిస్తుంది, అది అట్లా తినాలనిపిస్తుంది అక్కడ పోతేనైతే. ఇక ఎందుకంటే అది మనము చేసుకోక మనం బయట తినలేక కాదు, దేవుని ప్రసాదం అక్కడ తింటుంటే ఆనందం అనిపిస్తుంది. వాళ్ళు ఇస్తాలు వేసి ఒక లైన్గా పెట్టుకొని ఇక అందరం తింటాం. అయితే కొండ మీదకి పోయినాక ఆ ప్రసాదం ఆయన తినకుండా రావద్దని అనిపిస్తుంది. ఇక మా మన్మరాలు అయితే మైదాకు పెట్టుకున్నారు పండగకు. ఇక ఆమె ఒళ్ళెలకు ఇద్దరు పెట్టుకొచ్చుకున్నారు, నాకు చూపిస్తున్నారు అది ఎంత బాగా వేసుకున్నారు చూడు. ఇక అలా అట్లా వేసుకున్నారు. ఇక ప్రతిదీ కూడక ఇక ఏమేమి ఉన్నాయి ఏం లేవు, వాళ్ళు బట్టలు ఏమి తెచ్చుకున్నారు అని చూస్తున్నా. మా అల్లుని బట్టలు అవి పూజకైతే ఆ పట్టి. ఇక ప్రతిదీ ఉడక చూడాలి కదా మనం, అదే రోజు చూసుకొని ఆగమాగం చేసుకోవద్దు. ఇగో ఇదైతే మా మన్మరాలకు జడకు అట్లా డిజైన్లు పెడతారు కదా అన్ని లబ్బరి, అవి అయితే తేజ కొనుకొచ్చింది ఇప్పుడు, అది చూపిస్తుంది. అట్లా డిజైన్ బాగా నచ్చింది, అది ఫ్లవర్స్ తోటి అట్లా పెడుతుండ్రు. మనము చిక ముడుచుకున్నా కానీ చికలకు గుడక పెడుతుండ్రు. ఇక అట్లా మొగ్గలు వల్ల మంచిగా అనిపించింది, అది తెచ్చింది. ఇక ఆమెకు ఏంటంటే నక్షత్రకు బాగా నచ్చింది ఇది. ప్రతిదీ ఉడక ఆమె తెచ్చింది, నచ్చలేదని మా పెద్ద బిడ్డ అన్నది, ఎవరన్నారు. ఇక తేజనైతే సెలక్షన్ సూపర్. ఇక నాకు ఆమె ఏది సెలక్షన్ చేసినా నాకు నచ్చుతుంది. ఇక ఈమెనైతే ఒళ్ళ కట్టించుకుంటా, ఆమె చేతులు చూపిస్తుంది. ఇక నక్షత్రం అయితే పులిహోర అంటే ఆమెకు ఇష్టం. అమ్మమ్మ పులిహోర చేసిందంటే తింటుంది. ఈమెనైతే బిర్యానీ తింటుంది, ఆమెనైతే పులిహోర తింటుంది. ఇక సత్యనారాయణ వ్రతం రేపు కానీ ఇవాళనైతే కొంచెం కల్పించిన టేస్ట్ ఎట్లుందో చూడు రమ్మని. ఈమెకైతే పులిహోర తినుకుంటే సంతోషపడుతుంది, ఆమె బిర్యానీ తింటుంది. ఇక అట్లా వాళ్ళు ఒక్క రకంగా ఉండరు చూడు, ఒక్క టేస్ట్ ఉంటుంది. ఇక ఈమె టేస్ట్ ఈమెకు, ఆమె టేస్ట్ ఆమెకు. ఈమె అసలు బిర్యానీ సైడ్ చూడది, నక్షత్ర చైత్ర మాత్రం బిర్యానీ సైడ్. ఇక అట్లా ఉంటుంది. ఇక మీకు ప్రతిదీ ఉడక ఒక్కళ్ళకు నచ్చింది ఒక్కళ్ళకి నచ్చది. ఇక బట్టలైనా ఏవైనా అన్నీ చూసుకోవాలని, ఇక చిన్న పండుగ అయినా పెద్ద పండుగ అయినా ఏ పండుగ అయినా మనం అన్నీ చూసుకొని పెట్టుకోవాలి. అప్పుడే టైంకు చూసుకోవద్దు ప్రతిదీ ఉడక. మీకు నచ్చుతుంది అనుకుంటున్నా ఇది. ఇక చూపెట్టినవి అన్నీ నచ్చుతున్నాయి అనుకుంటున్నా. నేను తీసుకుపోయేటి అయితే నక్షత్ర చీరను చూపించిన, మా పెద్ద బిడ్డ బట్టలు చూపించిన. మేము ప్రతిదీ ఉడక అప్పుడొక్కటి తీసుకున్నాం, మీకు అన్నీ చూపించిన ప్రతిదీ. ఈరోజైతే ఇక ఇది అయితే కంప్లీట్ అవుతుంది. ఇక పండ్లు పువ్వులు అన్నీ ప్యాక్ చేస్తుంది తేజ ఇప్పుడు. పూసలు గుచ్చుడు ఇవన్నీ చేసింది, ఇక అన్నీ చేస్తుంది. ఇక ఏంటంటే రేపే అన్నీ చేయాలి మనం, పువ్వులు గుచ్చుడైనా రేపే అన్నీ అంటే కష్టమైతే పొద్దుకి కూర్చుండి పువ్వులు గుచ్చి ఇక నైట్ అయితే అన్నీ చేసేసి పొద్దున పంతులు 9 గంటల వరకు నచ్చిండు. 9 గంటల వరకు నచ్చిండు. అయితే ఇక మాకు ప్రసాదం చేసుడు తేజ మొత్తం దేవుంది మొత్తము ఆమెనే చేసింది. ఎందుకంటే ఆమె మంచిగా ఊదిచ్చుడు అన్నీ చేస్తుంది, బొట్లు పెట్టుడు ఎంత బాగా చేసిందో అది ఇక మీరు కూడా చూస్తారు. ఇక బాగా నచ్చుతుంది ఆమె ప్రతి పని చేసింది కూడా. మా పెద్ద బిడ్డ కూడా బాగానే చేస్తుంది. ఇక పని అయితే వాళ్ళకి ఇంట్రెస్టే, ఎట్లా చేసుకోవాలి ఏం చేసుకోవాలి. పువ్వులు అయితే తెచ్చినాము, తెస్తే ఇక కూర్చుతున్నాము అవి. ఇక ఏమైతే నక్షత్రది దండ ఇక అట్లా వేస్తారట. ఇక అప్పటిదప్పుడు పోయి తేజ నేను పోయి అయితే తీసుకొచ్చినాము. ఫ్రూట్స్ ఉన్నాయి, ఆ దండ మీకు అక్కడ తీసుకుని చాలా షూట్ చేయలే, ఇక చీకటి అయింది అట్లా తీసుకొని వచ్చేసినాము. ఇక పండ్లు అయితే ప్యాక్ చేస్తుంది తేజ. ఇక బుట్టలు తీసుకున్నది, బుట్టలల్లో ప్యాక్ చేసుడు అని. ప్రతిదీ 5 రకాల పండ్లు 5 రకాల స్వీట్లు ఇట్లా పద్ధతులు అయితే అన్నీ కరెక్టే. చిన్నగా చేసినా పెద్దగా చేసినా అన్నీ కరెక్ట్ చేసేదైతే చూడండి. ఇక ఎందుకంటే ఇట్లా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటా. మీరు ఎవరైనా చేయరానులు కూడా ఇట్లా చూసుకుంటారని పెడుతున్నా నేను. ఇక అందరికీ చేస్తుంది, అన్నీ చూస్తుండ్రు అన్నిట్లల్లా. ఇప్పుడు ప్రతిదీ కూడా ఫోన్లల్లో కొడితేనే వస్తున్నాయి. ఇక మా రోజులలో అయితే ఏదే ఉండకపోవు, మాకు గుర్తునే చేయాలి, ఏదైనా మర్చిపోతే తప్పులు తిత్తురు. ఇప్పుడు అట్లా కాదు, ప్రతిదీ అట్లా చూసుకొని సత్యనారాయణ పూజ కూడా ఎట్లా చేసుకోవాలి. పెళ్ళిళ్ళే జరుగుతున్నాయి, పెళ్ళిళ్ళకు సంబంధించింది ఇంకోళ్ళు వచ్చి చెప్పేది అవసరం లేదు. పెళ్ళిళ్ళకి ఏమేమి అవసరం ఉంటుందని మొత్తం కొడుతుండ్రు చూస్తుర్రు ప్రతిదీ ఉడక. ఇక ప్రతిదీ ఉడక మీకు అది ఈ రోజులలో చెప్పేది అవసరం లేదు, మాకు చెప్పవలసి వస్తుండే. ఇక ఏంటంటే ఏది ఎట్లనో టెన్షన్ పడుతుంటిమి. ఇప్పుడు మాత్రం టెన్షన్ పడేది ఉండదు. ఏ పూజది ఆ పూజకు మనకు ఫోన్లలో కొట్టిన టీవీ అది ప్రతి దాంట్లో దొరుకుతున్నాయి. ఇక టీవీలలో చూస్తుండ్రు. ఏంటంటే ఇప్పుడైతే మా పువ్వులు అయితే గుచ్చి పెడుతుండ్రు. అక్కడనైతే అన్ని బుట్టలలో పెట్టిన తేజ పెట్టి మామిడి పండ్లు అన్నీ 5 రకాలు
ఇక 5 రకాల పండ్లు ప్యాక్ చేస్తుంది బుట్టలలో. ఇక అన్నీ ప్యాక్ చేసి ముందు రోజు చేసుకున్న చూడండి ప్రతిదైతే ఏది కానీ అప్పటికప్పుడు ఆలోచించుకోకుండా అప్పటికప్పుడే చేయాలంటే కష్టమవుతుంది. ఎప్పటికప్పుడు అంటే అందరం ఆగమవుతాము, అందరు వస్తారు, ఎటు అర్థం కాదు. ఈ మంచికొకటి చేస్తాం అనుకుంటాం కానీ మనం ఇంటి వాళ్ళు చేసింది వేరే ఉంటుంది. ఇంటి వాళ్ళు ఆలోచించుకొని చేసుకోండి. ప్రతి చిన్న పని అయినా పెద్ద పని అయినా సత్యనారాయణ వ్రతమైనా ఒల్లెలు కట్టించడైనా ఈ పెళ్ళికి సంబంధించిన ఉడక ప్రతిది ఒకటి ఉడక మనము రాసుకొని పెట్టుకుంటారు. ఎందుకంటే ఏ చీర ఎప్పుడు పెట్టాలి పెట్టాలని ఉడక దాని మీద రాస్తుండ్రు. ఇప్పుడు ఏది చెప్పేది అవసరం లేదు. అప్పటి రోజులలో ఒక పెద్ద మనిషి కూర్చుండి చెప్పే అంత ఉంటుండే. ఇప్పుడు పెద్ద మనుషుల ఉడక రాయిస్తలేదు. ప్రతిదీ ఉడక అందరికి తెలుస్తుందనే అనుకుంటారు. ఇక తెలుస్తుంది కదా మేమన్నీ పక్కకు జరుగుతుండ్రు. ఈ పెద్ద మనుషులు కూడా పక్కకు జరుగుతారు. అప్పటి వాళ్ళు ఏంటంటే తెలియకుండా ఏది చేస్తారో అని పెద్ద మనుషులు కూర్చుండి గజ్జెయ్యి అని అందరు. ఇప్పుడు అట్లా చెప్పే అవసరమే లేదు. అయినా చెప్పినా కూడా ఇంకా వీళ్ళు ఎక్కువనే చేస్తుండ్రు. అన్నీ పద్ధతులు అన్నీ ఎక్కువైనాయి, పూజలు ఎక్కువైనాయి, పద్ధతులు ఎక్కువైనాయి. ఆ రోజులలో మామూలుగా మళ్ళీ ఏదో కొద్దిగా సత్యనారాయణ వ్రతం అంటే మామూలుగా చేసేస్తాం. ఇప్పుడు అట్లా కాదు. ప్రతిదీ ఉడక, పండ్లు ఎక్కువనే, అన్నీ ఎక్కువనే, ప్రతిదీ ఉడక ఎక్కువనే. ఇక అది ఏదో ఇంత ప్రసాదం చేసినామా 5 కొబ్బరికాయలు కొట్టినామా అన్నట్టు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అట్లా కాదు. ఇట్లనైతే అదైతే అట్లా బుట్టలు ప్యాక్ చేసుడు బాగా నచ్చింది నాకు. ఇంకా మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. తేజ ప్యాక్ చేస్తుంది, అది ఫ్లవర్స్ తోటి అట్లా ప్యాక్ చేసుడు అట్లా బాగా నచ్చింది నాకు. మీరు చూడండి, మీరు చూస్తే మీకు నచ్చితే మీరు కూడా చేయగలుగుతారు. ఇట్లా ప్యాక్ చేస్తే అది ఎటు పడిపోవు, ఏం కాదు అని ఆ ఫ్లవర్ పెట్టి ఉడక ప్యాక్ చేసింది, మంచిగా అనిపించింది. అట్లా ప్యాక్ చేస్తుంది, మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఇది ప్యాకింగ్ అయినా ఈ పువ్వులు చుడు అన్నీ మీకు ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటా. ప్రతి పని కూడా మీరు చేయాలనుకుంటే అట్లా బుట్టలలో ప్యాక్ చేసేది ఉంటే మీకు హెల్ప్ అవుతుందని నేను చూపించు బిడ్డ. ఎవరైనా చేసుకోవాలనుకుంటుంది ఎట్లా చేసిర్రు అని అక్కడనే ప్యాక్ చేసుకొచ్చిరేమో అని అనుకుంటారు. తేజనే ప్యాక్ చేస్తుంది కాబట్టి మీకు కనబడుతుందని ఇక మీకు చూపించాలని అట్లా ఫ్లవర్స్ ఇచ్చిర్రు. ఇక్కడనే తీసుకున్నాం, హైదరాబాద్లో తీసుకొని వెళ్ళినాం. అట్లా అంటి పెట్టి ప్యాక్ చేస్తుంది ఆమె. ఇక మా నక్షత్రకి అయితే బాగా ఆనందం ఉన్నది. ఆమెకు అట్లా చిన్న ఆనందపడుతుంది. ఆమె పూజలు అంటే బాగా ఇష్టం. పంతులు అయితే అక్కడ వినాయకుని గుళ్ళే పంతులు, పెద్ద పంతులు అని ఉంటాడు. ఎక్కడికి ఆయన సరిగా రాడు. ఈమె గురించి మాత్రం కంపల్సరీ వచ్చిండు. ఆ పంతులకు బాగా ఇష్టము. పంతులు ఆమె అక్కడనే వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటుంది అన్నట్టు ఆ గుడి. ఆ పంతులతో బాగా మాట్లాడు చేసుడు ఏది కానీ అక్కడ గుళ్ళే ఏదైనా చేసేది ఉంటే కూడా గుళ్ళెనే ఎక్కువ ఉందరు పిల్లలైతే, వినాయకుని గుళ్ళే. ఇక ఆ పంతులు ప్రత్యేకించి 2 పంతులు వచ్చి ఆమెకు మంచిగా చేసారు పూజ. బాగా నచ్చింది ఆ పూజ మాత్రం. మీకు కూడా కనబడుతుంది ఆ పూజ చేసింది. ఇక తేజనైతే అట్లా ప్యాకింగ్ అన్నీ ప్రతిదీ ప్యాకింగ్ చేస్తుంది. ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. మీకు ప్రతిదీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. ఇక ఇది నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి. చిన్నగా ఉంది.